ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి నేనైతే ట్యూషన్ చెప్తున్నాను నందినికి. ఈ మా పేరు వచ్చేసి నందిని. మేమైతే డైరీ రాపిస్తున్నాయి మాకి. రైట్ ఫాస్ట్ నందిని. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏముంది? ఇంగ్లీష్ ఉంది. ఓకే అక్క రాపించిన ఇంగ్లీష్ వర్డ్స్. రాపిలే ఇప్పుడైతే డైరీ రాపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా వచ్చి ఇవ్వాలి వాళ్ళ మమ్మీ డాడీ పిలిస్తే తొందర రాయాలి. అందుకని రీడ్ ద వర్క్ గివెన్ నోట్స్ అంటే నోట్స్లోనే నోట్స్ ఇచ్చింది వర్క్స్ ఉంది. రీడ్ ప్రాక్టీస్ చేయాలని నీకు చాలా రోజులు టైం ఇస్తా. 50 days దీనికి నీ కోసం. అది కూడా నీకు ఎగ్జామ్ వస్తుంది. ఓకే రేపు మన్నాడు డిక్టేషన్ పెడతా. రేపు పెడతా. నువ్వు అటెండ్ కావద్దు. అటెండెన్స్ తీసుకున్నావు కదా సరేనా. మేమంతా ఆమెను ఏం కొట్టాం. మీరు ఎందుకు ఉందో తెలుసా చెప్పాలి. నేను ఆమెను ఏం కొట్టాను నందని. నేను కొట్టాను. నేను కొట్టాను కదా చూడండి. ఆమెనే చెప్తుంది. నీ పేరేం పేరు నందిని? చెప్పి ఏం పేరు? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? అయిపోయిందా? గో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంగ్లీష్ రాపిస్తున్నా. ఏం రాస్తున్నా అంటే ఇంగ్లీష్ వర్డ్స్. ఆమెకు ఇవన్నీ బేసిక్స్ అయితే ప్రాక్టీస్ చేపిస్తాం. హిందీ మెయిన్ ఆమె నేర్చుకోవాలి కదా అందుని. ఆమెకు మేము ఏమంటే అవి తీపియము. గేమ్స్ ఉంటాయి. స్టోరీస్ కూడా చెప్తాం కదా. టీవీ చూస్తావు కదా స్టోరీస్. అంటే సాటర్డే అంటే ఈరోజు చూడలేకపోయినాము. ఈరోజు ఉండదు, రేపు ఉంటుంది. రేపు ఉండాలి నందిని. రేపు గేమ్స్ ఉన్నాయి. అట్లనే టీవీలో చూసుకున్నాం. ఇంకా మా అందరు వచ్చి లొల్లి వేసిపోయింది. ఇంకా ఓకే ఫ్రెండ్స్ రాస్తున్నా. ఇగో ఇది మా ఫ్రెండ్స్ అయితే చూపిస్తారు. నేనేమో చెప్తే వాళ్ళేమో రాపిస్తారు. అంతే. మా గ్రూప్ అంతా అంతే ఉంటుంది. విన్న నోట్స్ ఇవి గుర్తుందిగా. ఇవి తప్పు రాసినావా? ఇది గివెన్ వర్డ్స్ గివెనా ఏంటది? ఇంగ్లీష్ రీడ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ హోంవర్క్. కరెక్టే సబ్జెక్ట్. గివెన్ నేనే మర్చిపోయా. కింద రాయి. మీకు ఏ వీడియోస్ తీయాలో దానికి మీరు కింద కామెంట్ చెప్తే మేము ఆ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం. మీ ఎవరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లే, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నందిని చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. అక్క ఛానల్కు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అక్క ఛానల్కు లైక్ సబ్స్క్రైబ్ అంతే. లైక్ చేయి అంతే. లైక్ చేయండి అక్క వీడియోస్. అగో చెప్తున్నాను కూడా. అయిపోయింది అప్పుడే. ఇది రాయాల్సిన అవసరం లేదు. రీడింగ్ చేయాలి. ఓకే. ట్యూషన్ అయితే బాగా సైలెంట్గా జరుగుతుంది ఫ్రెండ్స్. బాగా చదువుతుంది బాగా చదువుతుంది నందిని. అందుకే మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ట్యూషన్ చెప్పాలని. ఏం కాదు రాసి. మ్యాథ్స్ నెంబర్ ఇప్పుడు మ్యాథ్స్ రాస్తుంది ఫ్రెండ్స్. హోంవర్క్ అంటే డైరీ. మ్యాథ్స్ టెస్ట్ ఉంది నందిని. బాగా ప్రిపేర్ కావాలి కదా. ఓన్లీ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్. అడిషన్స్ కాదు. నెంబర్ అండి ఇవి 1 1 2 2 3 3 4 5 5. ఫస్ట్ ఆమెకైతే బేసిక్స్ అయితే నేర్పించి తర్వాత పెద్ద హార్డ్ వర్క్స్ అవన్నీ ఇప్పిస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు తొందరగా నందిని. మన క్లాస్ చాలా ఉంది. ఓకేనా. రీడ్ చేసుకుంటారా? రీడ్ చెప్తా. నందిని హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడే చూస్తున్నా. ONE1
FONE1. TWO2. TWO2. 3HREE3. THREE3. FOUR4. FOUR4. F5E5. F5EHD8. EIGHT8. NINE9. NINE9. TEN10. TEN10. ఓకే ఈ దాకా నేర్చుకో చాలు. ఓకే ఇంగ్లీష్ చదువుదాం. LAND ల్యాండ్. LAND ల్యాండ్. AIRA. THAN WITH with. అయిపోయిందా? WHEN. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రీడింగ్ చేసేది అయిపోయింది, రైటింగ్ వరకు ఓన్లీ ఉంది. రైటింగ్ ఫాస్ట్గా రాసేసి ఆమెకు పంపిస్తాను. ఏం రైటింగ్ ఫ్రెండ్స్? ఏం రైటింగ్? వచ్చే మనం హోంవర్క్ ఇచ్చినాం కదా, ఆమె ఇంకా రాయలే. ఈవిఎస్ ఉందా ఇంకా? నాయన ఈవిఎస్ ఏమి కూర్చుంది. నేను అడ్డమున్నానా? ఇప్పుడు బాగా EVS read the question answers in notebook, in notes అండి. రీడ్ ద క్వశ్చన్ ఆన్సర్స్ ఇన్ నోట్స్. గివెన్. నందిని పైన రాయద్దు నాయనా, ఇగో దీని లోపల రాయాలి కదా మనం. ఆ అక్క పెట్టించింది హ్యాపీ అక్క. ఇక్కడ రాయి రాయి. ఫాస్ట్గా నందిని అయితే రాస్తుంది కదా. హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా రాస్తుంది ఫ్రెండ్స్ నందిని అయితే. అందుకే మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ రాయడానికి అయితే ఫుల్ ఇంట్రెస్ట్ వస్తుంది అమ్మ రాసేటికి. యాక్టివ్గా ఉంటుంది. అక్క చెప్పినట్టు ఏ రాసాము? ఏం కుదరలే ఇంట్లో పొద్దుగల రాస్తా. ఎట్లా స్కూల్ వెళ్ళాలి రాస్తావుగా. పొద్దున అయితే వాళ్ళకి హాలిడే అందుకని రాపిస్తా. సెకండ్ సాటర్డే మాకు హాఫ్ డే అంటారు ఫ్రెండ్స్. హాఫ్ డేనా? సాటర్డే ఎవ్రీ సాటర్డే హాఫ్ డేనే. ఎవ్రీ సాటర్డే మేము ఒకవేళ మధ్యాహ్నం వచ్చినాక వీడియోని తీస్తాం, లేకపోతే చూడాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాం. నువ్వు ఎన్నిటికి వస్తావు అంటే ట్యూషన్ ఎన్నింటి దాకా ఉందంటే 7:30 to 6:30. 6:30 to 8:30. ఓకే 7:30కే ఒక గంటనే చాలు. గంట కూడా కాదు ఉండగా 6:30కి. ఆమె 6:30కే బయటకు వచ్చేది బాగా. ఓకే కుదురుద్ది. ఓకే 6:30 కల్లా ఉండాలి ఇంట్లో. నేను అప్పుడు బయటికి పోతే వచ్చేలాగా నువ్వు అన్ని బుక్కులు తీసుకొని చదువుకునేదాన్ని, గుర్తుందా? అక్క రాలేవి ఏమైనా అనేదాన్ని. మళ్ళా ఇప్పుడు ఎట్లా అందుకని. ఓకే నీట్గా కనపడద్దు నాకు. నువ్వు తెచ్చుకొని నన్ను చూడగానే, నువ్వు టీచర్ని చూస్తే ఎలా రీల్ అవుతావో నన్ను చూడగానే పోయి ఇంట్లో బుక్కులు తెచ్చుకొని రావాలి. లేకపోతే బయట నుంచి బుక్కులు తీసుకురా తిండికి ఇంట్లో ఉంచు. ఓకే నేను స్కూల్ నుంచి అయితే ఫ్రెండ్స్ 4:30కి వస్తా. 4:30 మేము 6. 1 అవర్ ఎంజాయ్డ్. హోంవర్క్స్ కండి. ఒకవేళ నాకు హోంవర్క్స్ ఉన్నప్పుడు ఆమెకు బోర్డు మీద ఒక వర్క్ ఇచ్చేసి, లేకపోతే క్లాస్ వర్క్లు ఉంటాయి కదా వర్క్ ఇచ్చేసి ఆమె రాసుకుంటుంది. ఇంకా సరే అయిపోతుంది కదా. అంటే అక్కి ప్రాక్టీసింగ్ కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా ప్రాక్టీస్ చేస్తుందో చూడండి. చూపిస్తా. తల లత 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 కమల 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 అరక 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 పలక పలక. నీట్ ఫ్రెండ్స్ చెప్తున్నా చూడండి, చూస్తే అయ్య మరిచిపోతారు. సూపర్గా రాసినానండి, వెరీ గుడ్. ఇంకా ఏం చేయాల్సినది? ఇంకా తొందర రైటింగ్ వారికి ఇచ్చేసేయి, కట్ చేస్తా వీడియో.
ఫ్రెండ్స్ నేనైతే రైటింగ్ వర్క్ చేస్తా. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. అంటావా ఇప్పుడు? నందిని పోయేటప్పుడు ఆఫ్ చేస్తాలే. వద్దు నందిని పోదు ఇప్పుడే. పోతాను నేను చెప్తలేను. జల్లు మళ్ళీ వేసిన తీలే. ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్తాను. ఇగో ఇలా డాట్స్ పెట్టిన దగ్గర రాయాలి. ఓకే షార్ట్ వీడియోస్ కూడా తీస్తున్నాం కదా ఫ్రెండ్స్, మీరు దానికైతే లైక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నందినికి అయితే ట్యూషన్ అయితే చెప్పేసినాం. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందరికి వచ్చేస్తాం. బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చెప్పు లైక్ చేయి. లైక్ అక్క ఛానల్ లైక్ చేయండి. అప్పుడు అక్క ఛానల్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయమన్నది కదా, మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే నమ్మకంతో చెప్తున్నాం. మేము ఎప్పుడు మా ఫ్రెండ్స్ మీ నమ్మకమే. ఓకే బాయ్. ఇష్ట ఆల్.